అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సరదాగా సంగీతం. మనం ముందు వీడియోలో ఎందరో మహానుభావులు పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో చెప్పుకున్నాం. మిగిలిన పార్ట్ 3 ఈరోజు కంప్లీట్ చేద్దామని నేను రెడీగా ఉన్నాను. దానికంటే ముందుగా ఒక విషయం చెప్పేది ఏంటంటే, మనం కర్ణాటక సంగీతం ప్రధానాంశం అయినటువంటి వీడియోస్ని చాలామంది ఎక్కువగా చూడడం లేదు. దానికి కారణం ఎందుకో తెలియదు. సంగీతం అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాతే మిగిలినవి ఏవైనా పుట్టాయి. కానీ కొన్ని ఫాస్ట్ వీడియోలు, కొంచెం ఫోక్ టైప్ వీడియోలు ఇవన్నీ కూడా బాగానే ఆదరిస్తున్నారు. ఏంటంటే నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది దేనికంటే, చాలామంది మీరు ఒక ఛానల్ పెట్టి మీ యొక్క నా ఇన్స్టిట్యూట్లో కూడా చాలామంది పిల్లల్ని నేను తయారు చేస్తూ ఉన్నాను. కానీ మారుమూల చాలా ఫోన్లు వచ్చాయి మాకు సంగీతం నేర్చుకోవడానికి చాలా దూరం అయిపోతుందండి, మీరు ఒక ఛానల్ పెట్టండి, దాని ద్వారా మేము నేర్చుకుంటామంటే వాళ్ళ కోరిక మేరకు నేను పెడుతున్నాను అనమాట, వీడియోస్ పెడుతున్నాను. ఇంకా ముందుకి క్లాసెస్ స్టార్ట్ చేయలేదు. క్లాసెస్ స్టార్ట్ చేయడానికి నాకు టైం లేక చేయట్లేదు. దగ్గరికి వచ్చేసింది ఆ టైం. ఆ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను మీకోసం. కానీ అందరూ కూడా మంచి ఉద్దేశాలు ఉన్నటువంటి వీడియోలు, అంటే సంగీతపరమైన వీడియోలు మీరు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను మీకు వినిపిస్తున్నాను. ఓకే, డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఈ వీడియోస్ చూసిన తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నేను నాకున్నటువంటి ఎంతో కొంత ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను కూడా చెప్పాను ఇదివరకు వీడియోలోనే, నేను అంత పెద్ద సంగీత విద్వాంసుని కాదు. నేను ఏదైతే నేర్చుకున్నానో అది మీతో పంచుకుంటున్నాను, అంతే. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్ రిలేషన్కి వచ్చేద్దాం. మొన్న 5 చరణాలు చెప్పుకున్నాం కదా, 6వ చరణం అనమాట ఇది. మనం తెలుసు కదా రాగం, దీని యొక్క బేసిక్స్. కానీ ముందు 2 వీడియోలు చూస్తే మనకి ఇది ఏ రాగము, ఆ స్వరస్థానాలు ఏంటి, అవన్నీ కూడా మీకు తెలుస్తాయి. ఓకే, 6వ చరణం ఏంటంటే, పని స పాని మ పని రీ మ పని ప మరి రీ గరిసని పని సరి మరి మ పాని మ పని సారి గరిసని పసని ప మరి ప మ పరి గరిసాని అనమాట. నేను టాప్లో పాడలేక బేస్లో పాడుతున్నాను. పని స పాని మ పని రీ మ పని ప మ. దీని యొక్క సాహిత్యం ఏంటంటే, హోయలు మీర నడలు గల్గు సరసుని అని వస్తుంది అనమాట. చూద్దాం. పని స పాని మ పని రీ మ పని ప మ పని స పాని మ పని రీ మ పని ప మ హోయలు మీర నడలు గల్గు సరసుని రిరి గరిసని పని సరి మరి మ పాని. అంటే రిరి గరిసని సాహిత్యం. సదా కనుల జూచుచును పులక శరీరులయ్యా. అంటే రిరి గరిసని పని సరి మరి మ ప, అక్కడ వరకు అనమాట. రిరి గరిసని పని సరి మరి మ ప. ని మ పని సారి గరిసని ప సని ప మరి ప మ పరి గరిసని. అంటే నందపయోది నిమగ్నులై ముదంబునను యశము గలవారెందరో, అది సాహిత్యం అనమాట. మా పని సారి గరిసని ప, సారీ, గరిసని ప సని ప మ రిప మ పరి గరిసని. మరొకసారి. లెందరో
మహానుభావు. అది మామూలు అన్నమాట. అర్థమైంది కదా. సాహిత్యం స్వరం ఒకేసారి చెప్పాను, అంతకుముందు వీడియోలో వేరేగా చెప్పాను. కాబట్టి సాహిత్యం స్వరం ఒకటే, మన ఇన్స్ట్రుమెంట్ మీద స్వరం అనేది ఒకటే. సాహిత్యం అనేది వోకల్కి సంబంధించి కాబట్టి నేను అది పాడి వినిపించాను. మరొకసారి వాయిస్తాను. మరొకసారి వాయిస్తాను. ఇది మనకి 6వ చరణం అన్నమాట. ఓకే, నెక్స్ట్ 7వ చరణం. రిమ పని మ పని రి మ పని ప మరి రి గరి సని ప మ పని ని సా. పరమ భాగవత మౌని వరస విభాకర సనక సనందన పపాని సరి రి గరి స దిగీస సురకిం పురుష. రిమ పని పని మ పరి గరి సరి మ ప మ ప. కనక కశిపు సుత నారద తుంబురు పవన సూను బాలచంద్ర ధరసుక సరోజ భవ భూసురవరులు. నిపని మా పరి మ పాని మా పని సరి రి గరి సని ప మా పని నిసా అనమాట. తర్వాత సాహిత్యం. పరమ పావనులు గనులు శాశ్వతులు రి గరి సని సరి సని ప. కమల భవ సుఖము సదానుభవులుగాక. మ పరి మరి ప మని పసాని ప మరి గరి సాని ఎందరో మహానుభావు. అలా వస్తుంది అన్నమాట. ఓకే, టాప్ నోట్స్ నేను బేస్లో పాడుతున్నాను, గుర్తించండి. రిమ పని మ పని రి మ పని ప మ. పరమ భాగవత మౌని వరససి. చూడండి, రిమ పని మ పని రి మ పని ప మ. రి రి గరి సని ప మ పని ని సా. రి గరి సని ప మ పని ని సా. ఓకే, పని స మరొకసారి. రిమ పని మ పని రి మ పని ప మ. రి రి గరి సని ప. సారీ, మ పని ని సా. పరమ భాగవత మౌని వరస విభాకర సనక సనందన. అది నెక్స్ట్. పాపాని సరి రి గరి స దిగీస సురకిం పురుష. పాపాని సరి రి గరి స దిగీస సురకిం పురుష. అయిపోయింది. తర్వాత రిమ పని మ ప రి గరి స రి మ ప మ ప. కనక కశిపు సుత నారద తుంబురు
రిమ పని రిమ పని పని మ పరి గరి స రిమ ప మ ప. అంతే. ఆ పాని అని అనొచ్చు అనమాట. రిమ ప మ పని ప అని మనం చిన్న గమకం వాయించవచ్చు. మరి రిమ పని పని మ పరి గరి స రిమ ప మ ప. అంతే. నెక్స్ట్ ని పని మా పరి మ పాని ని పని మా పరి మ పాని మ పని స రి రి గరి స ని ప మ పని ని స పవన సూను బాలచంద్ర ధరసుక సరోజ భవ భూసురవరులు. వాయిద్దాం. ని పని మా పరి మ పాని పవన సూను బాలచంద్ర మ పని స ధరసుక రి గరి స ని ప మ పని ని స సరోజ భవ భూసురవరులు. అంతే. నెక్స్ట్ రి గరి స ని సరి సా స ని ప పరమ పావనులు గనులు శాశ్వతులు. రి గరి స ని సరి సా స ని ప. తర్వాత మ పరి మరి ప మని బసాని ప మరి గరి సాని కమల భవ సుఖము సదానుభవులుగాక. అంటే మ పరి మరి ప మని మ పరి మరి ప మని పసాని ప మరి గరి సాని. మొత్తం వాయించాను నేను. ఇది మన ముందు వీడియోస్ వరకు కూడా టోటల్ వాయించాను. ఎందుకంటే ఇంకా పెద్ద చరణాలు ఒక 3 ఉన్నాయి కనుక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి విడివిడిగా చెప్పాను, నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ ఎనిమిదవది మనం వాయిద్దాం. ఎనిమిదవది ఏంటంటే నెక్స్ట్ 8వ చరణం పా రిమ పరి మరిమ ప నీ మేను నామవై. అది చూద్దాం. పా రిమ పరి మరిమ ప నీ మేను నామవై. మ పరి గరి రి. అది చూద్దాం. మ పరి గరి రి భవంబులనునే గరి స ని పని స గరి స ని పని స పరాక్రమదై గరి స ని పని స. తర్వాత యముల శాంత మానసము అంటే ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి పనిస పాప రీ గరిస పనిస పాప రీ గరిస. యముల శాంత మానసము. తర్వాత పాపమ రిమ పని రీమ పని పాపమ రిమ పని రీమ పని. దాని సాహిత్యం ఏంటంటే నువ్వచన సత్యమును అంటే పాపమ రిమ పని రీమ పని నీవులు నువ్వచన సత్యమును అన్నమాట. సారీ
నీవులును వచన సత్యమును సరిమ పని పని సరిమ పని పని సారీ సరిమ పని పని రఘువరని ఎడ సని సద్భా అక్కడంటే సని సాని సరి రి రి గరి రి గరి రి గరి రి రి సరి సని పని సరి అక్కడ సద్భక్తియు జనించకను దుర్మతములను చేసినట్టి నీమది చూడు సని సాని సరి రి రి గరి రి గరి రి గరి రి రి సరి సని పని సరి బేస్లో పాడతాను. సద్భక్తియు జనించకను దుర్మతములను గల్గజేసినట్టి నీమది అది ఒకసారి సని సా అక్కడికైంది కదా ని సరి రి రి గరి రి సరి రి రి గరి రి గరి రి గరి రి రి సరి సని పని సరి రి గరి రి రి సరి సని పని సరి అంతే. ములను గల్గజేసినట్టి నీమది తర్వాత లాస్ట్ లైన్ గరి సని నిపమ నేరింగి సంత సంబునను అనమాట. గరి సని నిపమ నేరింగి సంత సంబునను. ఓకే, గరి సని నిపమ నేరింగి సంత సంబునను గుణభజనానంద కీర్తనము సేయువారెందరో అన్నమాట. రిమ పని సాని పామరి గరిసని రిసాని అంటే రిమ పని సాని పామ రి గరిసని రిసాని రిసాని రి గరిసని సరిసాని లెందరో మా అనుభావు. ఓకే, మొత్తం అంతా పాడడానికి వీడియోలు అంతా ఎక్కువైపోతుంది కాబట్టి మొత్తం అంతా వాయించడానికి మీరు ఒక్కొక్క బిట్టు నేర్చుకొని మొత్తం అంతా కూడా ఒకసారి ప్లే చేసుకోండి దయచేసి, ఎందుకంటే ఈ వీడియోతో కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ 9వ చరణం ఏంటంటే రీ పని సరి నిసరి గరి రీ సని ప భాగవత రామాయణ గీతాది శృతి అది సాహిత్యం అన్నమాట. ప్లే చేద్దాం. రీ పని సరి నిసరి గరి రీ సని ప నిసరి గరి రీ సని ప రీ పని సరి నిసరి గరి రీ సని ప భాగవత రామాయణ గీతాది శృతి. ఓకే, మ పని సరి పని పారి సరి నెక్స్ట్ లైన్ మ పని సరి పని పారి సరి శాస్త్ర పురాణపు మర్మములన్ అది సాహిత్యం. మ పని సరి మ పని సరి పరి పారి సరి మ పని సరి పని పారి సరి అంతే. శాస్త్ర పురాణపు మర్మములన్ తర్వాత లైన్
గరీసని సరిమ పని గరీసని సరిమ పని శివాది షణ్మతముల అన్నమాట. శివాది షణ్మతముల గరీసని సరిమ పని సారీ గరీసని శివాదిశ సన్మతముల నిసరిమ పని అన్నమాట. గరీసని సరిమ పని శివాది సన్మతముల. తర్వాత పాప మరి రి పాప మరి రి ని పప సనిప రి సనిప. అక్కడ వరకు చూద్దాం. పాప మరి రి ని పప సనిప రి సనిప అంటే గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల అన్నమాట. అది సాహిత్యం. మరొకసారి పాప మరి అంటే గూఢములన్ పప మరి ముప్పది ని పప సనిప కోటి సురాం గిరి సనిప తరంగముల అన్నమాట. తరంగముల. నెక్స్ట్ లైన్ చూద్దాం. అక్కడ వరకు ఉండాలి. రిరి సని పాప. ఆ భా కూడా చూద్దాం. తరంగముల బా. అక్కడ నుంచి మనకేంటంటే పా గరిరి గరిరి అనమాట. పా గరిరి రి పా గరిరి రి పా గరిరి రి మళ్ళా గరిరి రి అక్కడ కాపుతాం. అంటే ఏంటంటే వంబుల నెరిగి భావర గలయాది సౌఖ్య. ఆ తర్వాత లైన్ సస పపరిరి అన్నమాట. సస పపరిరి గరిసని పని సరి స ప రి గరిసని ఎందరో మహానుభావు. నెక్స్ట్ లాస్ట్ చివరిది. ఇది 10వ. ఇది చరణం కింద రాదు, మిత్రము ఏదో వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లే చేద్దాం. ఇదేంటంటే అనుపల్లవి మనం ప్లే చేసాం కదా రెండో పార్ట్లో. సెకండ్ పార్ట్లో అనుపల్లవి లాగా వస్తుంది అనమాట. ప్రేమము పీరిగొన్న వేళ ఫస్ట్ సేమ్ అనుపల్లవే. పామ పారి మ పామ పని పప మరి రి గరి సని సరిమా. ప్లే చేద్దాం. పామ పారి మ పామ పని పామ పారి మ పామ పని పప మరి పని పప మరి రి గరి స ని సరిమా పామ పారి మ పామ పని పప మరి రి గరి రి స. నెక్స్ట్ ప్రేమము పీరిగొన్న
వేళ అక్కడికి అయిపోయింది. తర్వాత పమ పమరి గరి సని స నామాము పమ పమరి గరి స నామాము సని స దల నామాము దల పమ పమరి గరి సని స నామాము దల. నెక్స్ట్ రిమారి రిమ పమ పాప చేవారు రిమారి రిమ పమ పాప చేరేవారు చేరేవారు. తర్వాత నెక్స్ట్ లైన్ రీ రీ రి గరి సా ని స రి గరి సా స ని రి స ని ప రామ భక్తుడైనా అది సాహిత్యం అనమాట. రీ రీ రి గరి సా ని స రి గరి సా స ని రి స ని ప అక్కడికైంది. రీ రీ రి గరి స ని స రి గరి స స ని రి స ని ప రామ భక్తుడైనా జాగా నీసా అనిని పాస నీసా అని చెప్పాను. అప్పుడు రీసా సరి సని నీ సని ప స పాని ప మా ప మరి సేమ్ అనుపల్లవే. ని ప ప మరి గరి సాని ని ని ప ప మ ని ప ప మరి గరి సని సాని రీసా సరి సని ని సని ప రాజాను తూ అన్నమాట. రీసా సరి సని ని సని ప పాని ప మా ప మరి నీ నీ నీజ ని ప ప మరి గరి సని సాని దాసులైన ని ప ప మరి గరి స దాసులైన వారెందరో ఇది మనకి ఎందరో మహానుభావులు ఈ రోజుతో కంప్లీట్ అయింది. ఈరోజు కొంచెం వేగం పెంచానండి, ఎందుకంటే వీడియో లాంగ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోది ఎండ్ చేద్దామని. ఇది అంటే మనకి పంచరత్న కీర్తనలు ఎలా ఉంటాయంటే చాలా లెంత్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అందుకని దీన్ని నేను 3 పార్ట్లుగా చేశాను. ఈ వీడియో కొంచెం స్పీడ్ అయింది, ఎందుకంటే ముందు 2 వీడియోలు మీరు ప్రాక్టీస్ చేసి ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా అలవాటు పడిపోతారు కాబట్టి చిన్న స్పీడ్ అయింది. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనకి స్వరాలను చూసి ప్లే చేస్తే అది చాలా బాగా, దీనికంటే ముందు ఆ కీర్తనని ముందు వినండి. బాగా వింటే ఆ ట్యూన్ మన మైండ్కి ఎక్కుతుందనమాట. దాని నుంచి మనకు స్వరాలు ఎలా ప్లే చేయాలనేది తెలుస్తుంది. రాగం అనేది శ్రీరాగమే కాబట్టి స్వరాలు మనకు తెలిస్తే ఈజీగా ప్లే చేయొచ్చు అనమాట. అది కీబోర్డ్ అనే కాదు, ఏ ఇన్స్ట్రుమెంట్ మీదైనా మనం ప్లే చేయొచ్చు, ఎందుకంటే అది దాని యొక్క స్వరం నొటేషన్ మనకు తెలుసు కనుక. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరొకసారి వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.